నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే రుచికరమైన పెసరపప్పుని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పెసరపప్పుతో ఇలా పల్చటి పప్పు చేసుకుని చూడండి, చాలా టేస్టీగా అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా మంది ఇళ్లలో కర్రీ వేపుడుతో పాటు పప్పు చారు గాని లేదా ఇలా పల్చటి పప్పు గాని సాంబార్ వంటివి తప్పకుండా చేసుకుంటుంటారు. ఈవెన్ మా ఇంట్లో కూడా కర్రీతో పాటు పప్పు ఉండాల్సిందే. అలాగే ఇలా చేసిన పప్పు అన్నంతో తినాలి కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మీలో ఎంతమంది ఇలాగే చేసుకుని తింటారో కింద కామెంట్ పెట్టండి. అలాగే వేసవిలో ఇలా పెసరపప్పుతో పప్పు చేసుకుని తినడం మంచి రుచితో పాటు ఒంటికి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో చేసుకునే ఈ టేస్టీ పప్పుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పప్పుని ఉడికించడానికి కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పును తీసుకోండి. ఇక్కడ నేను త్వరగా ఉడికించడానికి కుక్కర్లో ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే పప్పుని గిన్నెలో అయినా ఉడికించవచ్చు. మీరు కావాలంటే పప్పుని గిన్నెలో అయినా ఉడకబెట్టచ్చు. ముందుగా పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగాక మళ్ళీ ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో ఒక 2 కప్పుల నీళ్ళని తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ నూనెని తీసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మరి ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, 2 విజిల్ చేస్తే సరిపోతుంది. విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. పప్పు మెత్తగా ఉడికింది. ఇలా ఉడికించిన పప్పుని గరిటెతోనే ఇలా కాసేపు కలిపామంటే మెత్తగా అయిపోతుంది. మీరు కావాలంటే పప్పు గుద్దితో అయినా రుద్ది తీసుకోవచ్చు. ఇలా ఒకసారి మ్యాష్ చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం కరివేపాకును తీసుకొని సరిపడా నీళ్ళను తీసుకోండి. మనం తీసుకున్న కప్పు కొలతతో ఒక 3.5 కప్పుల వరకు నీళ్ళను తీసుకుంటే పప్పు మరీ పల్చగా ఉండకుండా మరీ చిక్కగా ఉండకుండా ఇలా గంటి జారులా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని చక్కగా మరిగించండి. ఇక్కడ మనం పెసరపప్పుని మరగబెడుతున్నాం కాబట్టి పెసరపప్పు అనేది అడుగు పట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. పప్పు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు మరగబెడితే సరిపోతుంది. ఇలా చక్కగా మరిగాక ఇప్పుడు ఈ పప్పు గిన్నెను పక్కన పెట్టి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం వేరొక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కాస్త ఇవి ఇలా వేగాక ఇందులోకి 7-8 దంచిన వెల్లుల్లిపాయ ముద్దను తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 4-5 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను కారానికి సరిపడా ఆల్మోస్ట్ పచ్చిమిరపకాయలని వాడుతున్నానండి. మీరు కారం కూడా వేయాలనుకుంటే పప్పు మరగబెట్టేటప్పుడే కొంచెం కారం తీసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు వేగాక ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడే ఈ పోపులోనే కొంచెం ఉప్పుని తీసుకోండి. మనం ముందుగానే రుచికి సరిపడా ఉప్పుని తీసుకున్నాం కాబట్టి ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కూడా ఇలా బాగా వేగాక ఇందులోకి సన్నగా తరిగిన 1/2 కప్పు టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే టమాటా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి ఇలా మెత్తబడుతుంది. ఇలా టమాటా కొంచెం మెత్తబడిందంటే టమాటా ఫ్రై అయ్యి ఉడికిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకుని ఒకసారి బాగా కలిపి మరగబెట్టిన పప్పుని తీసుకోండి. మళ్ళీ పప్పుని మరగబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా పప్పుని తీసుకునేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పప్పుని తీసుకోండి. అలాగే ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరాకును తీసుకొని చక్కగా కలపండి. అంతే, కమ్మనైన పెసరపప్పు తయారైపోయింది. అయితే మనం ఈ పప్పుని ఇలాగే తినేయచ్చు. కొంచెం పులుపుగా ఉండడానికి ఇక్కడ నేను నిమ్మకాయని పిండి తీసుకుంటున్నాను. ఇలా మనకు పప్పు మొత్తం తయారైపోయాక చివర్లో 1-2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం పిండడం వలన పప్పు కొంచెం పులుపు తెలుస్తూ ఇంకా రుచిగా అనిపిస్తుంది. పులుపు ఇష్టపడని వారు ఈ నిమ్మకాయ పిండే స్టెప్ ని స్కిప్ చేసేయచ్చు. అలాగే మీరు చింతపండుతో పెసరపప్పు చారు చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా చేసిన పప్పుని అన్నంలో వేసుకుని తినేటప్పుడు మీకు నచ్చితే పక్కన కొంచెం ఉల్లిపాయ నంచుకుంటూ తినండి, చాలా బాగుంటుంది. లేదా ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నా కమ్మగా తినేయచ్చు. మీరు కూడా పెసరపప్పుతో టేస్టీగా పప్పు చేయాలనుకుంటే డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.